నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించి బార్లే నీళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీన్ని తయారు చేసుకోవడం చాలా చాలా సులభం, కానీ దీంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి హార్ట్ రేట్ని చాలా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక పావు కప్ బార్లే నీళ్ళని తీసుకుని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కప్పు నీళ్లు పోసుకుని రాత్రంతా కానీ లేదంటే ఒక 4-5 గంటలు కానీ నానబెట్టుకోవాలి. ఈ బార్లే గింజలు సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాపుల్లో కానీ చాలా ఈజీగా దొరుకుతాయి. పొద్దున స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి 3 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్లో మరగనివ్వండి. వీటిల్లో మనం ముందుగా నానబెట్టుకున్న బార్లే గింజలు వేసుకోండి. బార్లే గింజలు నానబెట్టుకున్న నీళ్లు మాత్రం మనం ఈ వాటర్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించకూడదు. ఆ వాటర్ని ఉపయోగిస్తే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఇలా బార్లే గింజలన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి. ఇలా మరగతం మొదలైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని టర్న్ చేసుకుని 15 నిమిషాల పాటు అలానే మరగనివ్వండి. 15 నిమిషాలకి ఈ విధంగా కలర్ మారుతాయండి. అప్పుడు వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక గిన్నెలో ఒక స్ట్రైనర్ని పెట్టుకుని దాంట్లోకి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ బార్లీ గింజల్ని ఈ రెసిపీలో అయితే వాడడం, కానీ వీటితో మనం కావాలంటే సలాడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, కిచిడి కానీ ఉప్మా కానీ లేదంటే కూర వేసుకుని అన్నంలా కూడా తినేయచ్చు, లేదంటే మెత్తగా గ్రైండ్ చేసుకుని థిక్ సూప్స్లో కానీ లేదంటే చపాతీ పిండిలో కానీ కలుపుకొని చపాతీలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఈ నీళ్ళు శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా కూడా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోండి. ఇవి కూడా ఒంటిని చాలా చలవ చేస్తాయి. అలానే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా మొత్తం అంతా దీంట్లోకి పిండేసుకుని 1 లేదా 2 టీ స్పూన్ల దాకా కూడా తేనెను వేసుకుని అంతా కలిపేసుకుని తాగేస్తే మనకి బార్లే వాటర్ రెడీ అయిపోతాయి. రోజంతా ఎప్పుడైనా తీసుకోవచ్చు, కాకపోతే 1 లేదా 2 గ్లాసులు మాత్రమే తాగాలి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం.